నమస్కారం ప్రజలారా. ఈరోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి పేపర్లోని వార్తలు చూసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోని లైక్ చేయండి. నిన్న కేటీఆర్ గారు ఈడీ ముందుకు వెళ్ళారండి. అక్కడ ఏం జరిగింది, ఏం పరిస్థితి, అధికారులు ఏం మాట్లాడారు, ఇతను ఏం మాట్లాడన్నారని తెలుసుకునే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏసీబీ విచారణ తర్వాత తెలంగాణ భవన్లో కేటీఆర్కి ఆర్తిస్తున్న పార్టీ నాయకులు, కార్యకర్తలు. ప్రశ్నలకే ప్రశ్న జవాబు. ఏసీబీ అధికారుల ప్రశ్నలకు కేటీఆర్ కౌంటర్లు. ఫార్ములా ఈ కేసులో 6.5 గంటల విచారణ. మాజీ మంత్రికి పలు కోణాల్లో 50 పైగా ప్రశ్నలు. రేసింగ్ అనుభవం లేని కంపెనీకి కాంట్రాక్ట్ ఎలా ఇచ్చారు, టెండర్లు ఎందుకు పిలవలేదు, స్పాన్సర్ తప్పుకుంటే చర్యలు తీసుకోలేదేమి, క్యాబినెట్ అనుమతి లేకుండా నిర్ణయం ఎలా, కోడ్ ఉండగా నిధులు ఎలా ఇస్తారు, ఏసీబీ హైదరాబాద్కు బ్రాండ్ ఇమేజ్ తెద్దామని కృషి చేస్తే ఈ రాంధ్రనేసిన ఏమిటి, నిధులు దుర్వినియోగం జరిగింది ఎక్కడా, బీఆర్ఎస్ పేరుస్తుందనే సర్కారు రద్దు చేసింది, రేవంత్ రెడ్డిపై కేసు ఎందుకు పెట్టారు కేటీఆర్, కావాలంటే అరెస్టు చేయండి అని వ్యాఖ్య, సంక్రాంతి పండుగ తర్వాత మళ్ళీ విచారణ. చూడండి, ఇది నేనేం తప్పు చేయలేదు అని చెప్తున్నాడు మన కేటీఆర్ గారు. తప్పేం చేయలేదు, డబ్బులు ఎక్కడ వినాయో మళ్ళా తెలియదు. బాలికల వసతి గృహాలకు 29 మంది మహిళా ఐఏఎస్లు రాత్రులు బస చేయండి, నివేదిక ఇవ్వండి, ఈ నెల 25 లోపు పరిశీలన పూర్తి చేయండి, సిఎస్ ఆదేశం, వారి నివేదిక ఆధారంగా సమీక్ష. ప్రశ్నలకు ప్రశ్నలు, ఎదురు ప్రశ్నలు, తెలియదన్న సమాధానాలు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెంచడం కోసం తాను కృషి చేస్తే ఇప్పుడు రాంధ్రాన్వేషణ ఏమిటంటే నిలదీత. అడిగిన ప్రశ్నలుగా మళ్ళీ ఎన్నిసార్లు అడుగుతారు, కావాలంటే అరెస్ట్ చేసుకోండి అని సవాల్. చివరికి మీరు వెళ్ళొచ్చు అని అధికారులు చెప్పినప్పుడు ముఖంలో ఆచరణలో కూడిన ఆనందం. ఏసీబీ విచారణ సందర్భంగా కేటీఆర్లో కనిపించిన భిన్న స్పందనలు ఇవి. ఫార్ములా ఈ కారు రేసుకు సంబంధించి బీఆర్ఎస్ కార్యనిర్వహణ అధ్యక్షుడు మాజీ మంత్రి కేటీఆర్ ఏసీబీ అధికారులు గురువారం 6.5 గంటల పైగా విచారించి 50కి పైగా ప్రశ్నలకు స్పందించారు. రేవంత్ నీలా లుచ్చా పనులు చేయలే, రాష్ట్రాన్ని ప్రపంచ పటంలో నిలిపేందుకే పనిచేశాం, ఈ రేసు కేసులో అడగడానికి ఏసీబీ వద్ద ఏమీ లేదు, నన్ను ప్రశ్నించేందుకు వారే ఇబ్బంది పడారు కేటీఆర్. సుప్రీంకోర్టులో కేటీఆర్కు సుక్కెదురు, పిటిషన్పై అత్యవసర విచారణ నిరాకరణ. చూడండి, కేటీఆర్ అంటున్నాడు బయటకు వచ్చి, ఏసీబీ అధికారులు ఏముంది, నేను అడిగిన వాటికి వాళ్ళకి సమాధానం చెప్పలేదు, వాళ్ళేందు నాకు చెప్పేది, నేను చేసినా మంచిదే చేసినా అని అధికారుల ముందర అట్లా చేస్తున్నారు. అది ఆ రాజకీయ నాయకులు కాబట్టి అట్లా మాట్లాడినా ఏం నడుస్తుంది. అదే సామాన్యుడు అవుతే అట్లా మాట్లాడితే ఒప్పుకుంటారండి పోలీస్ వ్యవస్థ? ఉన్నవానికి ఒక న్యాయము, లేనివానికి ఒక న్యాయమా? తప్పు జరిగిందని మీరు అతను అట్లా మాట్లాడుతున్నారు. అతను మాట్లాడుతూ ఉన్నప్పుడు మళ్ళీ అధికారులు, పెద్ద పెద్ద ఆఫీసర్లు ఉంటారు కదా, ఏం న్యాయము, ఏది ధర్మం, మీరే ఆలోచించండి. ఏసీబీ కార్యాలయానికి తన న్యాయవాది రామచంద్రతో కలిసి వెళ్ళిన కేటీఆర్ సాయంత్రం 5 తర్వాత బయటకు వచ్చారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఏసీబీ అధికారులు కేటీఆర్ను ఒక గదిలో కూర్చోబెట్టి ఆయన కనిపించే విధంగా మరికొంత దూరంలో న్యాయవాది రామచంద్రరావును కూర్చోబెట్టారు. విచారణ పూర్తిగా సీసీ కెమెరాలతో కవర్ అయ్యే విధంగా ఏర్పాటు చేశారు. విచారణ ప్రక్రియను ఏసీబీ డైరెక్టర్ తరుణ్ జోషి ప్రవేశించగా జాయింట్ డైరెక్టర్ రుతురాజ్, అడిషనల్ ఎస్పీ శివరామ్ శర్మ, సిఐయు యూనిట్ డిఎస్పీ మజీద్ ఖాన్ కేటీఆర్ను ప్రశ్నించారు. ఫార్ములా ఈ రేస్ ఒప్పందం, క్యాబినెట్ ఆమోదం తీసుకుపోవడం, డబ్బులు బదిలీ, సచివాలయం విజిలెన్స్ రూల్స్ ఉల్లంఘన, స్పాన్సర్ కంపెనీతో సన్నిహితం తదితర విషయాలపై ఏసీబీ అధికారులు ప్రశ్నించినట్లు సమాచారము. ఈ కేసులో ఫిర్యాదుడైన ఐఏఎస్ అధికారి దానకిషోర్ వాంగ్మూలము సహా నిందితుడిపైన ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ వాంగ్మూలము ఆధారంగా కూడా ప్రశ్నలు స్పందించారు. చూడండి, ఫార్ములా రేస్ తొలి ఒప్పందం ఏ విధంగా జరిగింది, దీనికి స్పాన్సర్గా గ్రీన్కో కంపెనీకి చెందిన ఏఎస్
నెక్సజన్ను ఎందుకు ఎంపిక చేశారు? వారికి క్రీడల నిర్వహణలో ఎలాంటి అనుభవం లేకున్నా వారిని ఎంపిక చేయడానికి కారణం ఏమిటి? టెండర్లకు వెళ్లకుండా కంపెనీకి ప్రత్యక్షంగా అవకాశం ఎలా ఇచ్చారు? చలంశెట్టి అనిల్కు మీకు మధ్య ఉన్న అనుబంధం ఏమిటి అనే ప్రశ్నలకు కేటీఆర్ని అడిగినట్లు తెలుస్తుంది. ఫార్ములా ఈ కారు రేసు 9వ సెన్సర్ పూర్తయిన తర్వాత 10వ సెన్సర్కు సంబంధించి స్పాన్సర్ను తప్పుకున్నట్లు మీకు ఎందుకు చెప్పారు? త్రైపాక్షిక ఒప్పందం నుంచి స్పాన్సర్ తప్పుకుంటే ఆ కంపెనీపై చట్టపరమైన చర్యలకు ఎందుకు వెళ్ళలేదు? లీగల్ నోటీస్ ఇద్దామని పురపాలక శాఖ ప్రత్యేక కార్యదర్శి అరవింద్ కుమార్ చెప్తే మీరేమన్నారు? లీగల్ నోటీస్ ఎందుకు వద్దన్నారు అంటూ ఏసీబీ అధికారులు కేటీఆర్ను ప్రశ్నించారు. చూడండి, ఇంత నేనే మన చేశారు. విచారణ ప్రారంభించిన నుంచి కేటీఆర్ కొంత టెన్షన్గా ఉన్నారని పలుమార్లు అధికారులు విరామం ఇచ్చి ప్రశ్నలు అడిగినా ఆయనతో అసహనం కనిపించిందని, లంచ్ టైంలోనూ ముబావుగా ఉన్నారని సమాచారము. విచారణ ముగిసిన తర్వాత మీరు వెళ్ళిపోవచ్చని ఏసీబీ అధికారులు చెప్పినప్పుడు కేటీఆర్ ముఖంలో ఆశ్చర్యం, ఆనందం కల్పించింది. మంచినీళ్లు తాగి ఆయన్ను ఏసీబీ ఆఫీసు నుంచి బయటకు వచ్చేశారని తెలిసింది. సంక్రాంతి తర్వాత మరోసారి విచారణ. తొలిరాజు విచారణలో ఏమీ బయటపడకపోవడంతో కేటీఆర్ను మరోసారి విచారణకు పిలవాలని ఏసీబీ అధికారులు భావిస్తున్నట్లు సమాచారము. ఈ కేసులో 3వ నిందితుడైన బిఎల్ఎన్ రెడ్డి విచారణ కూడా ముగిసిన తర్వాత కేటీఆర్ను సంక్రాంతి పండుగ అనంతరం మళ్ళీ పిలవవచ్చని తెలుస్తుంది. చూడండి, సుప్రీంకోర్టులో కేటీఆర్కు సుక్కెదురు. పిటిషన్పై అత్యవసర విచారణ నిరాకరణ. 15న విచారణ జరుపుతామని సిబిఐ స్పష్టీకరణ. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో నిధులు విడుదల ఎలా అనుమతించారని ఏసీబీ అధికారులు ప్రశ్నించగా ఎన్నికల కమిషన్ తనకేమి లేఖ రాయలేదని, అంతా అధికారులు చూసుకునే వ్యవహారమని కేటీఆర్ బదలాయించినట్లు సమాచారం. మొత్తానికి ఏసీబీ విచారణలో చాలా వరకు ప్రశ్నలకు తెలియదనే జవాబుతో పాటు ప్రశ్నకు కేటీఆర్ స్పందించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. చూడండి, కేటీఆర్ ఏం తెలియదు అనే జవాబులు చెప్తున్నాడంట. చేసేస్తున్నారు, మళ్ళీ ఏం తెలియదు మళ్ళా జనాలలో ఆరతులు, మీడియా ముందర గబ్బీరంలో అదే లోపల పోతే ఏం తెలియదు ఏమి అని. ఇది రాజకీయ నాయకులు చేసే తప్పులకు మళ్ళా ఎక్కువ అంటే జనాల ముంద సినిమాలో హీరో లెక్క చేస్తారు. వాళ్ళని ఏమంటే గదవాయిస్తే వాళ్ళ పార్టీ నాయకులు ఉంటారు, వాళ్ళు ఉంటారు కాబట్టి వీళ్ళకి ఇబ్బంది అని చెప్పి బయట ధైర్యంతో వస్తారు. మళ్ళా మీడియాతో వాళ్ళేం నన్ను మాట్లాడేది, నేనే వాళ్ళని గట్టిగా గదమాయించాను అనే లెక్క చెప్తున్నారు. కానీ సంక్రాంతి తర్వాత మళ్ళీ పిలుస్తారు, ఏం దాన్ని జరిగింది అనేది తెలుస్తుంది. నిబంధనలు తెలిసిన మీరు ఎలా ఉల్లంఘించారు? అరవింద్ కుమార్ను ప్రశ్నించిన వీడి వాంగ్మూలం నమోదు. నేడు బిఎల్ఎన్ రెడ్డిని విచారించనున్న ఏసీబీ. చూడు, బిఎల్ఎన్ రెడ్డి, అరవింద్ కుమార్ గౌడ్ వీళ్ళు ఉన్నతాధికారులు కేటీఆర్కు తల ఊపి చేసిన దానికి ఈరోజు వాళ్ళది బాధ్యత అయింది. కాబట్టి అధికారులు కూడా 5 ఏళ్ళు పరిపాలించే నాయకుల గురించి ఎలా అంటే అలా చేసుకుంటే మీ జీవితాలు కూడా ఇలా ఇబ్బందిగా పడాల్సి వస్తుందండి. కాబట్టి తప్పు చేస్తుంటే కేటీఆర్ కాదు కదా, కేసీఆర్ కూడా తప్పించుకోలేరు. కాబట్టి ఎందుకంటే వాళ్ళ 10 ఏళ్ల పాలనలో చాలా అవినీతి జరిగింది, చాలా అరాచకాలు జరిగినాయి. కాబట్టి వీటి నుంచి నిగ్గి తేల్చాల. ప్రజల సొమ్ము తిన్న వాళ్ళు ఎవరిని వదలకూడదు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ.